హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ క్యాస్ట్ వాళ్ళకనమాట. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అదేంటంటే బీసీ కులాలకు ఉచిత విద్యుత్ పథకం అనమాట. ఇందులో కొన్ని సెలెక్టెడ్ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టింది. ఈ వీడియోలో మీకు ఆ ఉచిత విద్యుత్ పథకానికి ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, మరియు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, మరియు ఎలా అప్లై చేసుకోవాలి, మరియు ఇతర క్యాస్ట్లకి ఇది వర్తిస్తుందా లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పటికీ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన మనకు జీవో అనమాట. ఇదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ఫ్రీ పవర్ ని అప్రూవ్ చేస్తున్నట్టు క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవో అనమాట. దీంట్లో మనకు ఎలా అన్నది పూర్తి వివరాలు అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పథకం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాల ఆర్థిక అభ్యున్నతి మరియు సంప్రదాయ వృత్తుల మనుగడ కోసం అయితే ఈ బీసీ ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అందిస్తుందన్నమాట. ఏపీ బీసీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ 2026 కింద. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వేగవంతం అయితే చేసింది. అర్హులైన వృత్తిదారులు మరియు బీపీఎల్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ కేటగిరీల వారీగా ప్రయోజనాలు మరియు వాటికి అవసరమైన పత్రాల గురించి అయితే కూడా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది వృత్తుల వారీగా ఉచిత విద్యుత్ పరిమితిని అయితే కేటాయించడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన వృత్తి లేదా కేటగిరీని బట్టి ప్రతి నెల నిర్ణీత యూనిట్ల వరకు 100% ఉచిత కరెంట్ అయితే అందిస్తుంది అనమాట. ఒకవేళ మీరు దానికంటే ఎక్కువ కరెంట్ ను వాడితే ఆ ఎక్కువ వాడిన కరెంటుకు మాత్రమే మీరు బిల్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో లబ్ధిదారుల కేటగిరీని అయితే ఒకసారి చూద్దాము. అలాగే ఎవరెవరికి ఎంతెంత కరెంట్ అయితే ఉచితంగా ఇస్తారన్నది కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. లబ్ధిదారుల కేటగిరీ నాయి బ్రాహ్మణులు, అంటే హెయిర్ సెలూన్ వాళ్ళు, మంగళి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే ఇస్తారనమాట, హెయిర్ సెలూన్ షాపులు పెట్టుకున్న వాళ్ళకి. అలాగే చేనేత కార్మికులు, ఏదైతే మగ్గం నేసే వాళ్ళు ఉంటారు కదా, వేవర్స్, వాళ్ళకు వచ్చి 200 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అయితే పెట్టడం జరిగింది. అలాగే పవర్ లూమ్స్ ఉంటాయి కదా, 500 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అయితే ఇస్తున్నారన్నమాట. ఆల్రెడీ ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. చాలా మంది వేవర్స్ అయితే ఈ స్కీమ్ కింద అయితే లబ్ధి పొందుతున్నారు, హ్యాండ్లూమ్ వర్కర్స్ అనమాట వాళ్ళు. తర్వాత రజకులు, అంటే చాకలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే 150 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది లాండ్రీ షాపులు పెట్టుకున్నప్పటికీ, లేకుంటే దోబీ ఘాట్లు ఉంటాయి కదా, వాటిలో ఉతుకుతున్నప్పటికీ వాటికి కూడా ఈ 150 యూనిట్ల వరకు అయితే ఉచిత ఫ్రీ కరెంట్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే స్వర్ణకారులు, అంటే బంగారు వ్యాపారం చేసేవాళ్ళు, లేకుంటే బంగారు ఆభరణాల తయారీ చేసేవాళ్ళు దీని కిందకైతే వస్తారనమాట. బంగారు ఆభరణాల తయారీ వాళ్ళు మాత్రమే, బంగారు అమ్మే వాళ్ళు అయితే దీని కిందకైతే రారు. కాబట్టి వాళ్ళను స్వర్ణకారులు అంటారు కదా, గోల్డ్ స్మిత్ అని. వాళ్ళు బంగారు ఆభరణాల తయారీ షాపులు అయితే కలిగి ఉన్న వాళ్ళు 100 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అయితే పొందడానికి అయితే అవకాశం
ఉంటుంది. అలాగే బిపిఎల్ గృహాలు ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న బీసీలు ఉన్నారో వాళ్ళకైతే 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తునైతే ఇస్తున్నారనమాట. ఏదైతే ఈ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు మాత్రమే. అలాగే పవర్ లూమ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, చేనేత మగ్గాలకు సంబంధించి పెద్ద మగ్గాలు ఉంటే వాటికి 500 యూనిట్ల వరకు అయితే ఉచిత కరెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరియు దీనికి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే మీరు ఫస్ట్ ఆధార్ కార్డుని అయితే కలిగి ఉండాలి, అలాగే రేషన్ కార్డుని అయితే కలిగి ఉండాలన్నమాట. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రస్తుతం విద్యుత్ బిల్లు లేదా సర్వీస్ నంబర్ ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న మీ ఇంటికి ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అంటే మీకు లేబర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ లేబర్ సర్టిఫికేట్ ను కూడా మీరైతే కలిగి ఉండాలి. ఈ లేబర్ సర్టిఫికేట్ దగ్గరలోని సచివాలయంలో కానివ్వండి, లేకుంటే మీ సేవలో కానివ్వండి, మీరు ఈ లేబర్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు అనమాట. మరియు ఇక్కడ అత్యంత వెనుకబడిన ఈ ఎంబీసీ వాళ్ళకు కూడా ఈ ఉచిత విద్యుత్ పథకంలో చేర్చడం జరిగిందనమాట. అత్యంత వెనుకబడిన వర్గాలు ఎంబీసీ క్యాష్ లేకి వచ్చే దాసరి, దొమ్మర, జంగం, జోగి, అలాగే దమ్మలి, ముత్యాలమ్మ వాన్లు మరియు ఇతర 32 కులాలకు సంబంధించిన వాళ్ళను కూడా ఈ కేటగిరీలో అయితే పెట్టడం జరిగింది. వాళ్ళకు ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అనేది ఎటువంటిది అవసరం లేదు. లేబర్ సర్టిఫికేట్ అంటాం కదా, అదైతే అవసరం లేదనమాట. వాళ్ళు డైరెక్ట్ గానే అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ దరఖాస్తు విధానం ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఏదైతే మీ దగ్గర నేను చెప్పిన ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ కాపీ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ను కూడా మీరైతే పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మినిట్ లో ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అంటే అప్పటికప్పుడు మీకు దొరకదు. కాబట్టి క్యాస్ట్ మరియు ఇన్కమ్ 2 సర్టిఫికేట్లు అప్లై చేసుకుని ఆ రెండింటి జిరాక్స్ ను కూడా మీరు జమ అయితే చేయండి అనమాట. లబ్ధిదారులు పైన పేర్కొన్న పత్రాలతో తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాన్ని లేదా విద్యుత్ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ని కానీ కలిస్తే, వాళ్ళ కార్యాలయాన్ని కలిస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలన్నదైతే వాళ్ళు మీకు అప్లికేషన్ అయితే తీసుకుంటారు. తర్వాత మీకు ఆన్లైన్లో సచివాలయం పోర్టల్లో డేటా ఎంట్రీ చేసిన తర్వాత అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో మీకు పరిశీలించి ఉచిత విద్యుత్ కనెక్షన్ అయితే మంజూరు చేస్తారనమాట. ఇది మీకు బీసీ కులాలకి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే వాటి డౌట్స్ మీద అయితే క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మంది ఈ కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే స్కీమ్ అనమాట. కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇతర మీకు తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.